హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 11th వీడియో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్. సో ఈ వీడియోలో మనము రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్కి సంబంధించిన కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాం. ఓకేనా? సో మనము ఫస్ట్ క్వశ్చన్ని చదువుదాం. ఓకేనా? సో క్వశ్చన్ వచ్చేసి ఎ బోట్ ఈస్ రోడ్ ఎట్ ఎ వెలాసిటీ 20 km/h అక్రాస్ ద రివర్. అంటే చూడండి, ఇక్కడ బోట్ ఇక్కడ నుంచి ఇక్కడికి అక్రాస్ అంటే ఇలా రో చేసుకుంటూ వెళ్తుంది. వెలాసిటీ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ 8 km/h. అంటే రివర్లో ఫ్లో అయ్యే వాటర్ ఉంది చూడండి, ఆ వాటర్ వెలాసిటీ వచ్చేసి 8 km/h. ఇక్కడ మెన్షన్ చేయలేదు మీకు. సో డిటర్మైన్ ద రిజల్టెంట్ వెలాసిటీ ఆఫ్ ద బోట్. అంటే ఇక్కడ ఎందుకు రిజల్టెంట్ వెలాసిటీ అడుగుతున్నా అంటే బోట్ ఏమో ఈ డైరెక్షన్లో వెళ్తుంది, స్ట్రీమ్ ఏమో ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సో ఏమవుతుందంటే ఈ వెలాసిటీ ఆఫ్ స్ట్రీమ్ అనేది అంటే బోట్ యొక్క వెలాసిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఏమైపోతుంది అంటే బోట్ యొక్క డైరెక్షన్ అట్ ద సేమ్ టైం వెలాసిటీ కూడా చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు వాటర్ ఇట్లా పోతున్నాయి, సపోజ్ వాటర్ ఇట్లా పోతున్నాయి కూడా మనం ఇప్పుడు స్ట్రైట్ పోగలుగుతాము? డెఫినెట్గా పోలేము. ఏమవుతుందంటే వాటర్ ఇట్లా పోవడం వల్ల మన షిప్ అనేది ఇంకో ఇట్లా 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 వెళ్ళిపోతుంటుంది క్రాస్గా. సో ఇప్పుడు మనకేంటంటే రిజల్టెంట్ వెలాసిటీ కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సింపుల్ రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ యూజ్ చేస్తాం. సో మనం ఆల్రెడీ రెక్టాంగులర్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకున్నామా లేదా వెక్టర్స్లో? సో సింపుల్ అదే. సో ఇప్పుడు ఆర్కి రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఏంటివి? విఎస్ ఇంకా విబి. సో మనకి మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి ఏంది? వెక్టర్స్ బేసిక్స్లో మీకు ఆల్రెడీ చెప్పిన. సో విఆర్ రిజల్టెంట్ వెలాసిటీ వెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు √VB² ప్లస్ VS². సో మనకు విబి వచ్చేసి ఎంత? 20 km/h. విఎస్ వచ్చేసి ఎంత? 8 km/h. ఇప్పుడు నేను విబిని విఎస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏమొచ్చింది? విఆర్ ఈజ్ ఈక్వల్స్ టు √464. సో √464ని సాల్వ్ చేస్తే మనకి 21.54 km/h వచ్చింది. సో వెలాసిటీ ఎంత రిజల్టెంట్ది? 21.54 km/h. ఇప్పుడు ఏంటంటే ఈ రిజల్టెంట్ అనేది స్ట్రీమ్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుందో తెలుసుకుందాం. సో ఫార్ములా ఏంది మనకి? ఆల్రెడీ నేను మీకు చెప్పిన, ఇవి రెక్టాంగులర్ కాంపోనెంట్స్ కాబట్టి ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది, ఇది ఎంత ఉంటుందో ఇది బి అంతే ఉంటుంది. సో ఇప్పుడు నేను tan θ కనుక్కుంటున్నా. దీనికి tan θ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. tan θ ఈజ్ ఈక్వల్స్ టు VB/VS ఈజ్ ఈక్వల్స్ టు 20/8. సో tan θ ఈజ్ ఈక్వల్స్ టు 20/8. θ ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ 20/8. సో మనకు సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? 68.20 degrees. ఓకేనా? క్లియర్గా అర్థమైందా? సో మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్లోనే ఒక సింపుల్ ప్రాబ్లం చూద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ద గాయ్ వైర్ ఆఫ్ ఎలక్ట్రికల్ పోల్ మేక్స్ 60 degrees టు ద హారిజాంటల్ అండ్ ఈస్ క్యారింగ్ ఏ ఫోర్స్ ఆఫ్ 20 kN. ఫైండ్ హారిజాంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫోర్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సారీ చిన్న మిస్టేక్ చేసిన. ఇది వచ్చేసి పోల్. సో ఈ పోల్కి ఈ వైర్ అనేది ఇట్లా గ్రౌండ్కి ఇట్లా అటాచ్ అయ్యి ఉంది. ఏ యాంగిల్ మేక్ చేస్తుంది? ఈ గాయ వైర్ అనేది 60 degrees మేక్ చేస్తుంది ఈ గ్రౌండ్ తోటి. సో అండ్ ఫోర్స్ ఎంత ఉంది? దాని ఫోర్స్ 20 kN ఉంది. సో ఇప్పుడు ఏమంటుండే దీనికి కాంపోనెంట్స్ కనుక్కోమంటుండు. చాలా సింపుల్. ఇప్పుడు మనకు రిజల్టెంట్ ఇచ్చేసిండు మనకి, దాని యొక్క కాంపోనెంట్స్ కనుక్కోమంటుండు. ఫార్ములా ఏంది? సింపుల్. Fx ఈజ్ ఈక్వల్స్ టు F cos θ, Fy ఈజ్ ఈక్వల్స్ టు F sin θ. అవునా కదా? కాంపోనెంట్ అలాంగ్ X డైరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ కాస్ θ. కాంపోనెంట్ అలాంగ్ Y డైరెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ sin θ. సో F cos θ అంటే ఏంది? F ఇంటూ cos 60. F వచ్చేసి ఏంది? 20 kN. సో 20 ఇంటూ cos 60 ఈజ్ ఈక్వల్స్ టు 10 kN. నెక్స్ట్ Fy ఈజ్ ఈక్వల్స్ టు F sin θ విచ్ ఈజ్ నథింగ్ బట్ F sin 60. F అంటే ఏంది? 20 kN ఇంటూ sin 60 విచ్ కమ్స్ అవుట్ టు బి 17.32 kN. సో వెరీ సింపుల్. మనల్ని ఏం అడిగిండు? హారిజాంటల్ కాంపోనెంట్స్, వర్టికల్ కాంపోనెంట్స్. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.